అందరికీ నమస్కారం। ఈరోజు చంద్రగిరి పట్టణంలో చంద్రగిరి మండలంలో ఈరోజు మనకి బస్ స్టాండ్ లేదు। ఈరోజు ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ హబ్గా మన నియోజకవర్గంలో ఈ చంద్రగిరి మండలం ఉంది। ఇక్కడ ఈ బస్ స్టాండ్ చూస్తే శిథిలావస్థకు చేరి ఎటువంటి సదుపాయాలు లేకుండా పందులు పనుకునే పరిస్థితి మన చంద్రగిరి బస్ స్టాండ్ దాపరించి ఉంది। ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు 900 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు। అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పుట్టి పెరిగిన ఊరికి బస్ స్టాండ్ గతి లేదయ్యా। మా చంద్రగిరి నియోజకవర్గానికి మా మండలానికి ఇక్కడ ఇది ఒక హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా, యాత్రికులకు హబ్గా ఉంది। అన్ని సదుపాయాలతో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక అత్యాధునిక బస్ స్టాండ్ నిర్మించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటూ విన్నవించుకుంటున్నాం। ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఇసుక దోచుకోవడం, భూములు దోచుకోవడమే పనిగా ఉంది తప్ప ప్రజలకి ఎటువంటి అభివృద్ధి చేసే పనిలో ఈ ఎమ్మెల్యే లేడని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నాము, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అతి కిరాతకమైనటువంటి పాలన మనం చూస్తున్నాము। నేడు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దోపిడీలు, ఇసుక దోపిడీలు, మైనింగ్ దోపిడీలు, అదేవిధంగా చివరికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఈరోజు చూస్తుంటే యువత, విద్యార్థి యొక్క మేధోశక్తిని కూడా దోచుకునే పరిస్థితి చూస్తున్నాము। ఇటీవల జరిగినటువంటి నీట్ లీకేజ్లో మనమందరికీ తెలుసు, కేంద్రంలో విద్యార్థులందరూ భారీ ఎత్తున ధర్నాలు చేసి ఈరోజు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంటే వారి తప్పును ఒప్పుకున్నట్టు ప్రతి ఒక్కరు మనము గమనిస్తున్నాము। అదేవిధంగా ఈ బీజేపీ పరిపాలనలో వ్యవస్థలంతా నిర్వీర్యమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి। దీనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైపు రావాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాలన రావాలి। కాంగ్రెస్ పార్టీ పాలనకు కొనసాగితే తప్ప ఇక్కడ పేద, బడుగు, బలహీన వర్గాలకి మరియు అన్ని కులాలకు కూడా ఇక్కడ మంచి జరగాలంటే, అదేవిధంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు। ఇందులో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, సొంత మండలము ఇదే। ఇక్కడ బస్ సౌకర్యం కూడా పూర్తిగా లేదు। ఇక్కడ పురాతనమైనటువంటి చంద్రగిరి కోట ఉంది, ప్రసిద్ధిగాంచింది। అదేవిధంగా ఈ పక్క బెంగళూరు వెళ్ళాలన్నా, ఒక పక్క మద్రాసు వెళ్ళాలన్నా అన్నీ కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు। అదేవిధంగా యాత్రికులు ఎంతోమంది వస్తూ పోతుంటారు కాబట్టి తక్షణమే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరిలో ఖచ్చితంగా ఒక నూతన అన్ని సదుపాయాలతో కూడినటువంటి బస్టాండ్ నిర్మాణాన్ని వెంటనే నిర్మించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం।